నా పేరు వరికుంట్ల సురేష్ బాబు, రాజా అంటారు అందరూ. నేను నగర తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం మరియు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించడంలో మొదటి ఉద్దేశం, ఈరోజు నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కీలకమైన ఒక అంశాన్ని, బీసీలకు వైసీపీ గవర్నమెంట్లో 34% ఉన్న నామినేటెడ్ పదవుల్లో 34% ఉన్నదాన్ని 24% కుదించి నిర్ణయం తీసుకున్నారు. నేటి క్యాబినెట్ మీటింగ్లో అందరూ మద్దతును పొందుతూ 34% తిరిగి మరియు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి మరియు మా లోకేష్ బాబు గారికి, మిగతా క్యాబినెట్ పెద్దలకు అందరికీ రాష్ట్రంలోని బీసీలందరి తరఫున పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. వారికి కృతజ్ఞతాభావాలు తెలియజేసుకుంటున్నాం. ఎందువల్లంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వంలో మాకు మిగిలించింది ఏమీ లే, పక్షపాత ధోరణి తప్ప. బీసీలు నాడు నామినేటెడ్ పదవులు దూరం అయిపోయారు. నామినేటెడ్ పదవులకి ఎలా దూరం అయ్యారో అని అడుగుతారు. 24% ఇచ్చిన దానివల్ల 16,860 మంది బీసీలు రాజ్యాంగబద్ధమైన పదవులు నామినేటెడ్ పదవులకి దూరం పెట్టాడు. ఈనాడు మా బీసీలందరం ఏకోముక్తంగా తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందువల్లంటే మాకు ఆనాడు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు బీసీలు ఉంటేనే బీసీలు రాజ్యాంగబద్ధంగా ఎదగాల, వాళ్ళని ఉన్న స్థాయిలో చూడాలని ఆనాడు ఎన్టీ రామారావు గారు మాకు రాజకీయ భిక్ష గాని అన్ని ఇచ్చిన ఘనత ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం, శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఈనాడు వారి అభ్యున్నతి పదంలో తీసుకుపోతున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు అన్ని బాధలు చూశాడు. దాంట్లో బీసీలు, మా ఓటి బీసీలంతా మేము అట్టడుకు వెళ్ళిపోతున్నాము, వారికి ఏమి నెరవేరుస్తారు ఏంది అని అడగగా 34% బీసీలకి నామినేటెడ్ పదవుల్లో మీకు మళ్ళా అవకాశం కల్పిస్తాం మా ప్రభుత్వం రాగానే అన్నారు. అదేవిధంగా వారు ఇచ్చిన మాట, యువకాలంలో ఇచ్చిన మాట వారు తప్పకుండా నెరవేర్చారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా జగన్ పాలనలో ఉఠావుటిన మాకు 139 బీసీ కులాలు ఉన్నాయి. వారికి 56 కార్పొరేషన్లు ఇచ్చారు. 56 కార్పొరేషన్లు ఇచ్చారు, బాగుంది. 56 కార్పొరేషన్లో కూర్చునే దానికి సరిగ్గా కుర్చీ లేవు, ఫర్నిచర్ లేదు, ప్లస్ మళ్ళా నిధులు ఒక్క రూపాయి విధించకుండా చేసిన ఘనత ఆనాటి ప్రభుత్వం అయిన వైసీపీది, నాటి జగన్మోహన్ రెడ్డిది. బీసీలను అడగదొక్కేదానికి ప్రయత్నించారు కానీ బీసీలు ఏ రోజు స్థాయి పెంచాలా అనే భావన ఒక తెలుగుదేశం పార్టీకి, బీసీల పక్షపాతి అయిన చంద్రబాబు గారికి దక్కింది. ఇదే విధంగా ఆనాడు తాత ఆశయాలు, తండ్రి ఆలోచనలు పులికి పుచ్చుకొని వచ్చిన నేటి లోకేష్ బాబు గారు కూడా బీసీలని పైకి తీసుకురావాలని, వారి యొక్క అభ్యున్నతి కోరి ఎంతో మా కోసం చేస్తున్న వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మేము ఈ జగన్ పాలనలో బీసీలకి ఒరిగింది ఏమీ లేదు. వైసీపీ పాలనలో కష్ట నష్టాలు తప్ప మాకు ఈరోజు బీసీల లోన్స్ అని రకరకాలుగా బీసీలు ఇళ్లు కట్టుకుంటారంటే గవర్నమెంట్ తరఫున 2.5 లక్షల నుంచి 3 లక్షల దాకా గవర్నమెంట్ తరఫున ఇస్తున్నారు. ప్రతి ఒక్కటి మాకు లబ్ధి చేకూరుతుంది. వారికి ఇందుమూలన నగర తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడిగా నేను వారికి శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.